ఈ కాల్ నాకు నా నెంబర్ నుండే వచ్చింది. ఫోన్ సైలెంట్‌లో ఉంది. స్క్రీన్ లాక్ అయ్యి ఉంది. కానీ కాల్ లాగ్‌లో మిస్ కాల్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు నేను ఆఫీస్ వర్క్ కోసం లేట్‌గా ఇంటికి రిటర్న్ అయ్యాను. టైం ఆల్మోస్ట్ 2:40 AM. ఫోన్ ఛార్జ్ పెట్టి బెడ్ మీద పడుకున్నా. బ్యాటరీ 5%లో ఉండడం వల్ల ఫోన్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయిందని అని కూడా నాకు తెలుసు. మార్నింగ్ లేచి ఫోన్ ఆన్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ కనిపించింది. మిస్ కాల్. టైం 2:53 AM. కాలర్ ఐడి చూస్తే నా నెంబరే. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఫోన్ గ్లిచ్ అయి ఉంటుందని అనుకున్నా. కానీ కాల్ టైం ఎగ్జాక్ట్‌గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన టైం. నెట్వర్క్ ఇష్యూ అనుకొని సర్వీస్ ప్రొవైడర్‌కి కాల్ చేశాను. వాళ్ళు చెప్పిన రిప్లై ఏంటంటే నాకు చాలా ఆడ్‌గా అనిపించింది. సార్, మీ నెంబర్ నుండి అవుట్ గోయింగ్ కాల్ అటెంప్ట్ అయ్యింది. అటెంప్ట్? కంప్లీట్ కాల్ కాదు, మిస్డ్ కాల్. అప్పుడు నేను అనుకున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండగా కాల్ ఎలా వెళ్ళింది? సేమ్ నైట్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి పడుకున్నా. అప్పుడు అరౌండ్ 3 AM ఒక వైబ్రేషన్ ఫీల్ అయ్యింది. స్క్రీన్ ఓపెన్ చేశాను. కానీ ఏమీ లేదు అక్కడ. నథింగ్. నో నోటిఫికేషన్, నో మిస్డ్ కాల్. కానీ కాల్ లాగ్ రిఫ్రెష్ చేశాక మళ్ళీ అదే సేమ్ థింగ్. మళ్ళీ మిస్ కాల్ నా నెంబర్ నుండి. ఈసారి నేను ధైర్యం చేసిన. ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేసిన చూద్దామని. రింగ్ వెళ్ళలేదు. డైరెక్ట్గా కాల్ కనెక్ట్ అయింది ఈసారి. కానీ వాయిస్ లేదు. కానీ వాయిస్ లేకపోవడం వల్ల సడన్గా కాల్ కట్ అయిపోయింది. ఆ సెకండ్లో ఫోన్ బ్యాటరీ 100% ఉంది. నెక్స్ట్ డే సర్వీస్ ప్రొవైడర్ నుండి మెయిల్ వచ్చింది. సార్, మీ నెంబర్ నుండి 3:12 మధ్యరాత్రి అవుట్ గోయింగ్ కాల్ రిజిస్టర్ అయ్యింది. ఎగ్జాక్ట్ సేమ్ టైం, సేమ్ ప్యాటర్న్. కానీ అప్పుడు నేను ఫోన్ టచ్ కూడా చేయలేదు. ఈ రోజుకి కూడా నేను నైట్ టైంలో అన్నోన్ మిస్ కాల్ చూస్తే కాల్ బ్యాక్ చెయ్యను అసలు. ఎందుకంటే నా ఫోన్ నుండి కాల్ వచ్చిన రోజు ఫోన్ నా దగ్గర లేదు. ఇది కోఇన్సిడెన్సా లేదా వేరే ఏదైనా? మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. ఈ స్టోరీస్ మీకు నచ్చితే హారర్ ముచ్చట్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.